మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్ యాక్సిడెంట్లో సాక్షులను తారుమారు చేశారన్న ఆరోపణల మీద మంత్రిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. 14 రోజుల పాటు న్యాయస్థానం ఆయనకి రిమాండ్ విధించింది. రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజును జైల్లో ములాఖాత్ అయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న జిల్లాకు ఇచ్చేశారు. కాకపోతే ఆయన రాక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు పోలీసులపై చేసినటువంటి ఆ దుశ్చర్య అందరినీ కూడాను కంటితడి పెట్టించింది. విధి నిర్వహణలో ఉన్న ఆమ్దాలవలస నియోజకవర్గం బూర్జి పిఎస్ ఎస్ఐ ఎం ప్రవళికపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా విచక్షణ రాహిత్యంగా వ్యవహరించిన విషయం మదనపడి సాక్షాత్ హోంమంత్రి కూడాను ఈ విషయంలో మదనపడ్డారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి లోకేష్తో పాటు ప్రతి ఒక్కరు కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఎస్ఐపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసినటువంటి ఈ దాష్టికాన్ని ముక్త ఖండంతో ఖండిస్తున్నారు. ఎవరైతే దాష్టికానికి పాల్పడ్డారో వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తమ్మినేని సుజాత మనతో ఉన్నారు. చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విధ్వంస పాలనను పారద్రోలి సుపరిపాలన తెచ్చేందుకు 2024లో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. 2 ఏళ్ళు కావస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జైల్లో ఒక రిమాండ్ ఖైదీని ములాఖాత్ అయ్యేందుకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడాను ఈరోజు విధి నిర్వహణలో ఉన్నట్టు ఆ ఎస్ఐపై చేసినట్టు మహిళా ఎస్ఐపై చేసినట్టు దాష్టికాన్ని ఏ విధంగా తీసుకుంటారు? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి అలాగే ఆర్టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి నిన్న ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా జరిగిన సంఘటనకి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా సరే కూడా పోలీస్ వ్యవస్థ అనేది మనకి అంటే ప్రజలకి, అది సామాన్య ప్రజలు అవ్వచ్చు, మహిళలు అవ్వచ్చు, పొలిటికల్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి సెక్యూరిటీ అనేది ఇచ్చేది పోలీస్ వ్యవస్థ. మరి ఈరోజు అదే వ్యవస్థలో పనిచేసినటువంటి మహిళా ఎస్ఐ ప్రవళిక గారికే అక్కడ సెక్యూరిటీ లేదు. మనం ఈ విషయాన్ని అంటే మాట్లాడుకునేటప్పుడు కూడా ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఆ విషయాన్ని మనం అంటే బాధాకరంగా అనిపించింది నాకు. ఎందుకంటే 10 మందికి సెక్యూరిటీగా వెళ్ళిన వ్యక్తి ఆమె. ఆ భాగంలో ఆమెకి అక్కడ సెక్యూరిటీ, ఆమె రక్షించుకోవటానికి చాలా ప్రయత్నం చేశారు. నిన్న మనం అందరం చూసాం అక్కడ వీడియో. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను చూస్తూ ఉంటే నిజంగా ఆ టైంలో ఆమె బాధ వర్ణాతీతం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఆమె ఏం చెప్తున్నారు, మనకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, వాళ్ళ నాయకులు ఆయనకి వెల్కమ్ చెప్పడానికి వెళ్ళారు, ఓకే, అదంతా బాగానే ఉంది. కాకపోతే అక్కడ జరిగిన సంఘటన అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. చూస్తే కనుక ఆమె అక్కడ టీం లీడ్ చేస్తుంది. వై జంక్షన్ కావడంతో ద్విచక్ర వాహనంపై వస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాలినడకన వెళ్ళాలని ప్రాధేయపడినా కూడా దుందుడికి చర్యగా ఆమెను మాత్రం నెట్టుకుంటూ వెళ్ళే ప్రయత్నంలో జరిగినటువంటి ఆ ఘర్షణలోని అటువంటి ఇది జరిగింది అన్నటువంటి ఒక స్పష్టత అందరూ కూడా ఇంకొక కోణంలో మాట్లాడుకుంటారు. అంటే నిన్న అక్కడ జరిగిన విషయం ఏంటంటే వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసారు. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళకి, అంటే వాళ్ళతో పాటు సామాన్య ప్రజలకు కూడా అక్కడ ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేసే విధంలో ఆవిడ వెళ్ళి వాళ్ళకి వెనక్కి ఉండమని ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు. అది కూడా కమాండింగ్ చేయలేదు, ఏం చేయలేదు, లాఠీ చార్జ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అక్కడ దాంట్లో భాగంగానే ముందుకు వెళ్ళి కొంచెం జనాల మధ్యలోకి వెళ్ళి ఆమె చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ అన్నికన్నా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఎవరో ఒక మామూలు కార్యకర్త లేకపోతే అన్కాన్షియస్లో ఆ టైంలో ఏ మందో వేసుకున్న వ్యక్తి వచ్చి అటాక్ చేయడం అనేది అది సర్వసాధారణంగా జరుగుతుంది. ఎక్కడ ఏదైనా మనం 10 మంది ఒక జనాల్లో ఉండేటప్పుడు. అక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ఆమ్దల్వలస నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, రేపు నేనే అక్కడ అంతా నేనే, ఈ నియోజకవర్గానికి నేనే లీడర్ని, కాబోయే రోజుల్లో లీడర్ని అని చెప్పుకుంటున్నట్టు వ్యక్తే ఫస్ట్ అటాక్ చేశాడు ఆమెని. మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఆమె వెళ్ళిన ఆయన వచ్చేసి ఆమెను ఇలా నెట్టి
అక్కడ సిచ్యువేషన్ని ఆమె ఊహించుకుంది. ఏం జరుగుతుందా అన్నది ఆమెకు అర్థమైపోతుంది. తనకి తను సెక్యూర్ చేసుకునే లోపల మీరు చూసారో లేదో వెనక నుంచి వచ్చి ఆయన ఇలా నడుము పట్టేసుకున్నాడనమాట. అంటే ఎలా మనం దాన్ని ట్రీట్ చేయాలి? నేను అంటే ఈ సమాజంలో మనం చాలా చూస్తూ ఉంటాం. బయటకు వచ్చినప్పుడు చిన్న చిన్న ఇలాంటి ఘర్షణలు జరిగినప్పుడు ఉంటాయి. కాకపోతే నేను చదువుకునే వ్యక్తిని, నేను ఏంటది విద్యావంతుడిని, నాలాంటి చదువు ఈ ప్రపంచంలో ఎవడూ చదవలేదు, నేను ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీలు అన్నీ తిరిగి వచ్చేసాను అన్నాడే. మరి ఈరోజు ఈయన చదివిన యూనివర్సిటీలు ఇవే నేర్పించాయా? అంటే పోలీసుల మీద, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల మీద ఇలా అటాక్ చేయడం ఆ యూనివర్సిటీలు నేర్పించాయా? ఆయన చదువుకునే యూనివర్సిటీలు అవి నేర్పించలా. జగన్మోహన్ రెడ్డి అనే ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్నందుకు ఈయన ఆ యూనివర్సిటీని ఫాలో అయ్యాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ములాఖాత్కు వచ్చిన నేపథ్యంలో అడుగడుగున ఆంక్షలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయన చూడడానికి చాలామంది జనం వచ్చే అవకాశాలు ఉంది. క్రౌడ్ గ్యాదరింగ్ కానీ, ర్యాలీలకు కానీ, బహిరంగ సభలకు కానీ పర్మిషన్ లేదు. కేవలం ములాఖాత్ మాత్రం ఉండే. అంటే ఒక ప్రొబిట్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చిన వారిని కట్టడి చేసే క్రమంలో జరిగినట్టు ఇన్స్టెంట్గా ప్రతి ఒక్కరు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. కట్టడి చేయడం అంటే వాళ్ళకి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తున్నారంటేనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎస్పీ గారు. ఎలా ఇచ్చారు? ర్యాలీగా కానీ, ఈ సభలు రకంగా కానీ ఏమీ పెట్టకూడదు. జస్ట్ వాళ్ళ నాయకుడు వస్తున్నాడు కాబట్టి, ఎవరు వాళ్ళ పార్టీలో గత 5 సంవత్సరాలు ఆయన ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆయనకి అంటే అక్కడ కూడా ఒకటి మనం మాట్లాడాలండి. తప్పు చేసిన వ్యక్తికి సపోర్టివ్గా వచ్చాడు, కష్టం ఉన్న వ్యక్తికి ఆయన రాలా. సరే ఏదైనా కావచ్చు, ఆ వ్యక్తిని కలవటానికి ఆయన వస్తున్నాడు. వచ్చినప్పుడు అక్కడ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ వాళ్ళ పార్టీని హైప్ చేసుకోవాలి. ఉన్న మనుషుల్ని కాస్త ఎక్కువగా ఉన్నారు అంటే ఆ ముందు వెహికల్ వచ్చేటప్పుడు వాళ్ళు ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తారు. అంటే బల నిరూపణలో భాగంగా చేస్తున్నటువంటి క్రౌడ్ గ్యాదరింగ్గా అక్కడ గుమ్ముకోవడం అనుకోవచ్చా? అంతేనండి, అదే చెప్తున్నాను మీకు. ప్రతి ప్రోగ్రాంలో కూడా వాళ్ళు బల ప్రదర్శన, 100 మంది వచ్చినా బల ప్రదర్శనే, వాళ్ళకి 10 మంది వచ్చినా బల ప్రదర్శనే. ఈ 100 మందిని 1000 మందిలాగా చూపించాలనేది వాళ్ళ టార్గెట్. అప్పుడు ఏం చేయాలి? వచ్చే మనుషుల మీద పడిపోవడం, వాళ్ళ నాయకుడు వచ్చే వెహికల్ మీద పడిపోవడం, ఆ పడిపోయినప్పుడు ఎవడు పడిపోయినా వాళ్ళు చూడరు, ఎందుకు తొక్కించుకోవడం వెళ్ళిపోవడం అనేది వాళ్ళు డిఎన్ఏలో, పార్టీ డిఎన్ఏలో ఉన్న ఇదనమాట. ఆ భాగంగానే నిన్న కూడా అలాగే చేశారు. ఆయనకి ములాఖత్ ఎప్పుడు ఇచ్చారండి? 2 నుంచి 3 గంటలకి ఇచ్చారు. అయినా 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి. జైలు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, మనం కలిసేదానికి వెళ్ళేదానికి ఫ్యామిలీ మెంబర్స్కి ఒక టైమింగ్స్ ఉంటాయి. ఈయనకి ఇచ్చే టైమింగ్స్ మానేసి ఈయన 5:30కి ఈయన అటెండ్ అవ్వడం ఏంటండి? అసలు అక్కడే మనకు అర్థమవుతుంది కదా ఆయన ఏం చేశాడంటే, రాష్ట్రంలో ఎలాగో సర్వనాశనం అయిపోయింది, జిల్లాలో కొంత బాగుంది, మా వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మా ప్రదర్శన ఇలా చూపించాలి, రేపు భయభ్రాంతులకి గురి చేయాలి, రేపటి రోజు ఎవరైనా రావాలి అంటే కూటమి వాళ్ళకి భయపెట్టాలి అని. ఆయన భయపెడితే భయపడిపోయే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం మహిళల మీద జరిగిన ఇష్యూస్ మీద చాలా సీరియస్గా ఉంటుంది. రేపు చట్టపరంగా సెక్షన్లు అన్నీ కూడా ఆయన మీద పెట్టడం జరుగుతుంది. ఈయన రేపు వస్తాడా అండి? ఈయన వచ్చి ఏమంటాడు? కూటమి ప్రభుత్వం ప్రశ్నించే వాళ్ళకి ఇక్కడ శిక్షిస్తుంది అంటారు. వీళ్ళు ప్రశ్నించడానికి రాట్లా, అల్లకల్లోలం చేయడానికి వస్తున్నారు. చూస్తే కనుక 2014-19 మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక విషయంలో ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ భార్యని విచక్షణ రాహిత్యంగా ఒక మహిళని కూడా చూడకుండా ఎత్తుకెళ్ళిపోయిన కేసులో ఏ పోలీస్ మీద కూడా కంప్లైంట్ కాలేదు ఆ రోజుల్లో. అప్పట్లో మీ తెలుగుదేశం పార్టీ ఇది గుర్తులేదా? నాకు ఆ విషయం తెలీదండి. యాక్చువల్గా అది నేను ఇప్పుడు మీరు చెప్తేనే నేను విన్నాను. అంటే మొన్న ఇప్పుడు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందని, ఎవరు ధర్మాన కృష్ణదాస్ గారి వైఫ్ మీద జరిగిందని మీరు చెప్తున్నారు. 2019లో 19 నుంచి 24 వరకు కూడా మేము ఏ ప్రోగ్రాం చేసినా మాకు హౌస్ అరెస్టులు. నెక్స్ట్ మా అధినాయకుడు 53 రోజులు ఆయన అరెస్టు ఉన్నప్పుడు
మేము మా అంటే ప్రోగ్రామ్స్ ఏం చేసినా కూడా మా మీద, అంటే నేనే దానికి సాక్ష్యం అండి. మా ఆమ్దాల్ వలసలో పనిచేసినటువంటి సిఐ గారు, మీకు ఈ రోజుకి కూడా క్లిప్పింగ్స్ మీ దగ్గర ఉండే ఉంటాయి, నా దగ్గర కూడా ఉన్నాయి. మేము అక్కడ మేము ధర్నా చేసుకుంటున్నాం. అంటే మాకు జరిగిన అన్యాయాన్ని మేము అక్కడ ప్రజల ముందుకు తీసుకొస్తున్న టైంలో ఆయన నన్ను ఒక లేడీ కానిస్టేబుల్ కానీ లేడీ ఎస్ఐని కానీ ఎవరినూ పెట్టాలి. అంటే నన్ను ఆయన ఏదైనా పట్టుకోవాలి చెయ్యాలి అనుకుంటే లేడీస్ ఉండాలి, లేకున్నా నన్ను ఆయనే చేత్తో పట్టుకునేసి నన్ను నెట్టేసి నన్ను చాలా అసభ్యకరంగా ఆ రోజు ఆయన ప్రవర్తించినప్పుడు మరి వీళ్ళేం చర్యలు తీసుకున్నారండి? అదే పరంపర ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా కొనసాగుతుందంటే పోలీసుల వైఫల్యమా లేకపోతే ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యంగా భావించారు? నిన్న ఒక లేడీ ఎస్ఐకి జరిగినటువంటి ఈ అవమానం విషయంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కానీ ఒక్క ఎస్ఐ మాత్రం అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎవరు కూడా అసిస్టెన్సీ టీం లేనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆమెపై ఇట్లాంటి దాష్టికానికి పాల్పడ్డారంటే అంటే టీం అక్కడ లేదని కాదండి, టీం ఉంది. కాకపోతే వాళ్ళకి నిన్న కొంత పర్మిషన్, అంటే వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు లాస్ట్ టైము 5 సంవత్సరాలు వాళ్ళు బిహేవ్ చేసినట్టుగా మేము చేయట్లేదు. వాళ్ళ నాయకుడు వస్తున్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ తాలూకా కార్యక్రమం చేసుకుంటున్నారని పర్మిషన్ ఇచ్చారు. అక్కడ వాళ్ళ టీం అంతా అటువైపు ఉంది. కాకపోతే వీళ్ళు కొంచెం ఫోర్స్గా రావటం మూలాన ఈమె అంటే జనాల్లో కొంచెం వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో జరిగిన విషయం ఇది. తర్వాత కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉందండి. కాకపోతే ఎవరిని కూడా వాళ్ళు చేసినట్టుగా లేని తప్పుల్ని ఒప్పుగా మార్చి సెక్షన్లు పెట్టి శిక్షలు వేయడం, అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేయట్లేదు. చట్టం పని చట్టం చేసుకెళ్తుంది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఈ జిల్లాలోనే ఉదాహరణ ఏమవుతుందో మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి చట్టం పని చట్టం చేసుకెళ్తుంది. ఇందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇందులో పర్సనల్గా ఎవరిని ఇన్వాల్వ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళంతటి వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోయి ఈరోజు చట్టానికి చిక్కుతున్నారు వాళ్ళు. చూస్తే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి జిల్లా ములాఖాత్ పర్యటనలో పిలవని అభిమానులు నాయకులు అందరూ కూడా గ్యాదర్ అయ్యారు. రేపు విమానాశ్రయం ప్రారంభానికి శ్రీకాకుళం జిల్లా నుండి భారీ మొత్తంలో జన సమీకరణ తరలింపు ప్రక్రియకి కార్యాచరణ రూపొందించారు. ఏ మేరకు జనం ఆ ప్రారంభోత్సవం కార్యక్రమానికి వెళ్ళారు? రాష్ట్ర అధ్యక్షురాల హోదా, ఉపాధ్యక్షురాల హోదా జగన్మోహన్ రెడ్డి గారికి తండోపతండాలుగా జనాలు వచ్చారని మీరు చెప్తేనే నాకు అర్థమవుతుంది. నాకు ఎక్కడ అది కనపడలేదు. ఎందుకంటే 10 మంది వచ్చినా వాళ్ళు తండోపతండాలుగా వచ్చారని చూపించుకుంటారు. వాళ్ళు కేవలం వాళ్ళ బల ప్రదర్శన కోసమే అలాగా. ఆయన ఎక్కడో ఒక శవం ఉంటే వస్తాడు, పని అంటే కష్టం వచ్చేవాడు ఇంటికి వెళ్ళాడు, ఆ కష్టాన్ని క్రియేట్ చేసేవాడి ఇంటికి ఆయన వెళ్తాడు, వాళ్ళకి పలకరింపులు చేస్తాడు. ఆయనతో ఈ మోడీ గారు సభ సంబంధం లేదండి. ఈరోజు మీరు అంటున్నారే మేమేదో కష్టపడిపోయి జనాలు మొబిలైజ్ చేస్తున్నామని. కష్టపడిపోయి కాదండి, జనాలు ఇష్టంతో వస్తున్నారు. నేను ఒక 2 రోజుల క్రితం మా సొంత టీసీలో ఇంటింట తెలుగుదేశం ప్రోగ్రాము అవుతూ ఉంటే వాళ్ళు లేడీస్ అందరూ కూడా, అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం అనుకుంటా ఉంటాం మనకే అవేర్నెస్ ఉంది, మనమే అన్నీ కొంచెం తెలివిగా ఆలోచించగలమని. ఒక పల్లెటూరులో అంటే గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా మహిళలు సోషల్ మీడియాని, టీవీని చాలా ఫాలో అవుతున్నారు అన్నది నాకు మొన్న అర్థమైంది. వాళ్ళందరూ ఏమన్నారంటే, అమ్మ మాకు కూడా భోగాపురం విమానాశ్రయం ఓపెన్ అవుతుందంట, మాకు తీసుకెళ్ళరా మేము చూస్తామంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా బయలుదేరారు, మీరు ఏమైనా ఇబ్బంది పడతారేమో అంటే, రోజు వెళ్ళిపోతామా ఏంటి, ఇప్పుడు మాకు చూపిస్తే మేము చూస్తాం, మేము వస్తాం. వెంటనే నాకు ఆశ్చర్యం వేసి నేను ఎమ్మెల్యే గారు పక్కనే రవికుమార్ గారు ఉంటే ఆయన కూడా నేను చెప్పాను, వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా వస్తామన్నారు, మనం ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు కదా, వచ్చే వాళ్ళని తీసుకెళ్దాం. ఇందులో వాళ్ళలాగా బల ప్రదర్శన చేయటానికి ఇక్కడ రాజకీయం కాదండి. ఈ ఉత్తరాంధ్ర జిల్లాకి ఇది ఒక అంటే చరిత్ర, ఇది చరిత్ర. ఈ విమానాశ్రయం అనేది ఒక చరిత్ర సృష్టించింది. ఇది మొదటి మెట్టిది. ఇలాంటివి ఇంకెన్నో జరుగుతాయి. ఈ విమానాశ్రయం విషయంలో ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడిపోయి జనాలు ఏం రావట్లేదు, స్వతహాగా వాళ్ళంతటి వాళ్ళు వస్తూ ఉంటున్నారు. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రామ్మోహన్ నాయుడు గారికి మాకు తీసుకెళ్ళమని లోపల కూడా మేమంతా చూపించాలి మీరు, ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు కూడా విమానశాఖ మంత్రి అని కూడా వాళ్ళు తెలుసుకున్నారంటే మనం అర్థం చేసుకోవాల్సింది జనాలు చాలా తెలివిగా ఉన్నారనేది మనం అర్థం చేసుకోవాలి. చూస్తే కనుక నిన్న జగన్ ములాఖాత్ పర్యటనలో భాగంగా బూర్జ్ ఎస్ఏ ఎం ప్రవళిక విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆమ్దాల వలస నియోజకవర్గం ఇన్ఛార్జి చింతాడు రవికుమార్ సమక్షంలో ఆయనకు సంబంధించిన అన్నిలందరూ కూడాను దాష్టికంగా వ్యవహరించారు. ఈ విషయంపై మాత్రం తప్పు చేసిన వారు ఎవరికైనా శిక్ష తప్పదు,
ఇటువంటి నేరం చేయని వారి మీద నేరం మోపే కంటే నేరస్తుని మాత్రం విడిచిపెట్టదు కూటమి ప్రభుత్వం అనడానికి సాక్షాత్ హోంశాఖ మంత్రి మొట్టమొదటిగా స్పందించడం జరిగింది. తర్వాత విద్యాశాఖ మంత్రి కూడా స్పందించారు. పోలీసులు మాత్రం ప్రబలిక వాంగ్మూలం మేరకు ఈరోజు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభానికి మాత్రం జనం స్వచ్ఛందంగా తరలి వస్తారని వారు అడగడంతో ఈరోజు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. నిన్న జగన్కు వచ్చినటువంటి జనం మాత్రం ఆయన్ని చూసేందుకు వచ్చారు అనుకోవడం మాత్రం అపోహ. ఎవరైతే తప్పు చేస్తారో ఆయన్ని మాత్రమే పరామర్శకు ఆయన వస్తారు, కానీ తప్పును ప్రేరేపించిన వారి జోలికి మాత్రం ఆయన వెళ్ళే పరిస్థితి లేదు. అటువంటి నాయకుడు కనుసాగిల్లో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మహిళా ద్రోహులు అన్న విషయం ఈ దాష్టికం మాత్రం అద్దం పడుతూ ఉంది. అటువంటి వారిని కఠినంగా శిక్షించినప్పుడే మహిళలకి భద్రత కలుగుతుందన్నటువంటి భరోసాని ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దాష్టికానికి పాల్పడిన వారు మాత్రం చట్టపరంగా శిక్ష అనుభవించక తప్పదని ఆమె తేల్చి చెప్తారు. మరి పోలీసులు ఈ విషయంలో ప్రబలికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ దాష్టికానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేస్తారా, వారిపై ఎటువంటి సెక్షన్లు పెట్టి శిక్షిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.